హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్లని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 10 వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక మన ఎస్ఆర్హెచ్కి ఈ మ్యాచ్ వచ్చేసి థర్డ్ మ్యాచ్. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్కి ఈ మ్యాచ్ వచ్చేసి సెకండ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో రెండు టీములు కూడా మరి ఐపీఎల్ 2025 క్యాంప్ అయితే మంచిగా స్టార్ట్ చేసిళ్ళు. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ గెలిచిళ్ళు. మన ఎస్ఆర్హెచ్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచిళ్ళు. అన్ఫార్చునేట్లీ సెకండ్ మ్యాచ్ అయితే ఓడిపోయారు. రెండు టీములలో ఆన్ పేపర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ అయితే పై చేయి ఉన్నప్పుడు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర కూడా మంచి స్క్వాడ్ ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆడిన తిరిగి చూస్తే ఫస్ట్ మ్యాచ్లో చాలా మనకి బెటర్గా అనిపించిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ వైజాగ్లో జరగబోతుంది. 3:30 PM అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక ఇక్కడ యూజువల్లీ చూసుకుంటే వికెట్ ఇనిషియల్గా కొంచెం పేసర్లు గెలుపున్నా కానీ పోను బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఆల్మోస్ట్ రెండు టీంలో కలిసి 400కు పైగా రన్స్ అయితే స్కోర్ చేసిళ్ళు. ఇక ఇక్కడ ఒకసారి ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 16 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 8 సార్లు గెలిచిళ్ళు. సెకండ్ బ్యాటింగ్ వేసి 8 సార్లు అయితే గెలిచిళ్ళు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 170 ఉంది. హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 272 లాస్ట్ ఇయర్ మనం చూసినాం. అండ్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేస్ వచ్చేసి 210. సో ఇక్కడ మరి హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 272 కనబడుతుంది. సో దీని ప్రకారంగా మనం చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ ఏమన్నా మరి దీన్ని ఓవర్టేక్ చేస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకరి గిట్ట ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట. ఇక వీరి మధ్య హెడ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం 24 మ్యాచెస్లో మన ఎస్ఆర్హెచ్ 13 మ్యాచెస్ గెలిచింది. డీసీ 10 మ్యాచెస్ గెలిచింది అండ్ ఒక మ్యాచ్ టై అయింది. ఇక హెడ్ పరంగా చూసుకుంటే స్లైట్ ఎడ్జ్ ఎస్ఆర్హెచ్ వైపు ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ విశ్లేషణకి వస్తే ఫస్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ టీంని చూసుకుంటే మరి ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా వీళ్ళు ఏ విధంగా రాణించలో. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే టాప్ ఆర్డర్ కొలాప్స్ అనే అని మరి డౌన్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్స్ వచ్చి మ్యాచ్ అయితే ఏ విధంగా ఫినిష్ చేసిలో మనం చూసినాం. దట్టు 299 టార్గెట్ని. సో వీళ్ళకైతే చాలా డీప్ బ్యాటింగ్ ఉంది అండ్ క్వాలిటీ బ్యాటర్స్ కూడా మనకైతే కనబడుతున్నారు. ఇక బౌలింగ్లో చూసుకుంటే మిచెల్ స్టార్క్ చాలా డెడ్లీ బౌలరు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఎంత మంచిగా బౌలింగ్ చేసింది. అక్కడ మొత్తం 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. అండ్ ట్రావిస్ హెడ్కి ఎగరెస్ట్గా మంచి రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు మిచెల్ స్టార్క్ అయితే. ఇక ముఖేష్ కుమార్ కూడా గత మ్యాచ్లో మంచిగా రాణించిండు, ఒక వికెట్ తీసుకున్నాడు. లాస్ట్ మ్యాచ్లో జస్ట్ 2 ఓవర్స్ మాత్రం వేసిండు. ఎందుకంటే ఇంజూరీ కారణంగా మరి మిగతా ఓవర్స్ వేయలేకపోయిండు. ఈ మ్యాచ్ ఆడడం మనకి డౌట్గా కనబడుతుంది. ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే మాత్రం ఖచ్చితంగా నటరాజన్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ముఖేష్ కుమార్ ఫిట్ ఉన్నా కానీ మోహిత్ శర్మ ప్లేస్లో నటరాజన్ని తీసుకెళ్లే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఇక వాళ్ళ స్పిన్నర్స్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా అక్షర్ పటేల్ మంచిగా రాణించిండు, కుల్దీప్ యాదవ్ మంచిగా రాణించిండు అండ్ విప్రజ్ నిగమ్ కూడా మంచిగా రాణించు. ముగ్గురు కూడా చాలా మంచిగా రాణించాలని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే బ్యాటింగ్లో కొంచెం కొలాప్స్ అయినా కానీ తర్వాత లోయర్ డౌన్ ది ఆర్డర్ అయితే మంచి రాణించింది. జెక్ ఫ్రేజర్ డిసప్పాయింట్ చేసిండు. ఫ్యాబ్ డు ప్లెసిస్ దగ్గర నుంచి 29 రన్స్ వచ్చినాయి. అభిషేక్ పోరల్ డక్అవుట్ అయిండు. ఇక తర్వాత సమీర్ రిజ్వీ నెంబర్ వచ్చిన సమీర్ రిజ్వీ 4 రన్స్కి అవుట్ అయిండు. అక్షర్ పటేల్ దగ్గర నుంచి మంచి క్యామియో కనబడ్డది. స్టబ్స్ 34 కొట్టిండు. ఇక అశుతోష్ శర్మ ది మెయిన్ కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. 66 కొట్టిండు 31 బాల్స్లో. ఇక ఆ తర్వాత విప్రజ్ నిగమ్ కూడా 39 అయితే కొట్టిండు. లాస్ట్ మ్యాచ్లో వీళ్ళిద్దరు నాక్స్ పెట్టి అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే గెలిచింది. బట్ మిగతా టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిందని చెప్పుకోవచ్చు. మరి టాప్లో మరి ఏ విధంగా వీళ్ళు కంబ్యాక్ చేస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. కేఎల్ రాహుల్ సమీర్ రిజ్వీ ప్లేస్లో వచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. అండ్ నటరాజన్ కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ అయిన ఫ్యాబ్ డు ప్లెసిస్ ఓపెనింగ్లో బర్లకు దిగితే నెంబర్ 3లో జెక్ ఫ్రేజర్ మెడ్గాకు, 4లో అభిషేక్ పోరల్, 5లో అక్షర్ పటేల్, 6లో ట్రిస్టన్ స్టబ్స్, 7లో అశుతోష్ శర్మ, 8లో విప్రజ్ నిగమ్, 9లో కుల్దీప్ యాదవ్, 10లో మిచెల్ స్టార్క్, నెంబర్ 11లో నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్ ముఖేష్ కుమార్ మోహిత్ శర్మ. ఒకవేళ ఫిట్ ఉంటే ముఖేష్ కుమార్ ఆడతాడు, లేదంటే మోహిత్ శర్మ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక వీళ్ళు 2 మార్పులు చేసే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. కేఎల్ రాహుల్ అండ్ నటరాజన్ ఇన్ ప్లేస్ ఆఫ్ సమీర్ రిజ్వీ అండ్ మోహిత్ శర్మ. ఓవరాల్గా చూసుకుంటే మరి డీసెంట్ సైడ్ మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఏ విధంగా గెలిచిందో మనం చూసినాం. చాలా బెటర్ రాణించాలి విత్ ది బ్యాట్. మరి ఫస్ట్ మ్యాచ్లో కూడా మన బౌలర్స్ కొంచెం డిసప్పాయింట్ చేసిలని చెప్పుకోవచ్చు. 286ని మరి
జస్ట్ 44 రన్స్ తేడాతో అయితే గెలిచిళ్ళు. సో అక్కడ కూడా మన బౌలింగ్ అనేది కొంచెం మనకి వీక్గా కనబడదని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్లో గిట్ట ఒక 80 రన్స్ 90 రన్స్ తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ అనేది చాలా అంతలో ఎక్కువ అయితే ఉండేది. బట్ 44 రన్స్ తేడాతో అయితే గెలిచిళ్ళు. ఇక సెకండ్ మ్యాచ్లో కూడా 190 రన్స్ అయితే డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో బౌలింగ్ అనేది మనకి చాలా అంతలో ప్రాబ్లంగా కనబడుతుంది. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే అభిషేక్ మీద గంటలో ఒక బిగ్ నాక్ అయితే రావాల్సి అవుతుంది. ఫస్ట్ 2 మ్యాచ్లో టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత హెడ్ మాస్టర్ మరి ఫస్ట్ 2 మ్యాచ్లో చాలా అంటే బెటర్ రానిచ్చిండు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా 47 అయితే కొట్టిండు. 28 బాల్స్లో 5 4s 3 6s 167 స్ట్రైక్ రేట్తోని. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు. ఇక సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి ఫస్ట్ బాల్కే అవుట్ అని చెప్పుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్ అది అవుట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ బాల్కే సో ఎడ్జ్ చేసుకుని అక్కడ కీపర్కి అయితే అవుట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే ఇషాన్ కిషన్ అయితే చాలా అంటే మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ మ్యాచ్లో 30 కొట్టిండు 200 స్ట్రైక్ రేట్తోని. సెకండ్ మ్యాచ్లో కూడా 32 కొట్టిండు. బట్ 28 బాల్స్లో కొట్టిండు 114 స్ట్రైక్ రేట్తోని. సో మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి చాలా అంటే ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు వైజాగ్ తన హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. డొమెస్టిక్ మ్యాచెస్ మొత్తం ఇక్కడ ఆడిండు. ఇక 5లో క్లాస్ దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే మనం అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక తర్వాత అంకిత్ వర్మ అభినవ్ మనోహర్ దగ్గర నుంచి కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే మనం అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక బౌలింగ్లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ దగ్గర మంచి స్పెల్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమీ దగ్గర కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో 2 మార్పులు చేసే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. రాహుల్ చాహర్ అండ్ వ్యాన్ మల్లర్ను తీసుకెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఒక్కోసారి ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6లో అనికేత్ వర్మ, నెంబర్ 7లో అభినవ్ మనోహర్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో మొహమ్మద్ షమీ, నెంబర్ 11లో సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడమ్ చంపారు, వైన్ మల్డర్. ఒకవేళ గిట్ట వైన్ మల్డర్ ఆడితే గిట్ట నెంబర్ 8లో ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది అక్కడ మరి లైనప్ అయితే. ఈ మ్యాచ్లో 2 మార్పులు చేస్తే బెటర్ అయితే ఉంటుంది. అక్కడ మరి ఆడమ్ చంపా ప్లేస్లో వైన్ మల్డర్ అండ్ సిమర్జిత్ సింగ్ ప్లేస్లో రాహుల్ చాహర్కి అవకాశం ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆడమ్ చంపా రీసెంట్గా చూసుకుంటే అంత మంచి ఫామ్లో అయితే లేడు. గత బీబీలో అతనికి ఎక్కువ వికెట్స్ రాలేవు అండ్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసింది. కాబట్టి మరి అతనికన్నా రాహుల్ చాహర్ చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక వైన్ మల్లర్ కూడా ఛాన్స్ అయితే దొరుకుతుంది. సో ఈ విధంగా వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మనం మ్యాచ్అప్ చూసుకుంటే మాత్రం మెయిన్ మ్యాచ్అప్ వచ్చేసి మిచెల్ స్టార్క్ వర్సెస్ ట్రావిస్ హెడ్ అండ్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ హెన్రిచ్ క్లాసన్. ఇవి 2 బ్యాటిల్స్ మొత్తం చాలా బెటర్గా మనకైతే ఆడుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.